విజయనగరం జిల్లా కోరుకొండ సమీపంలోని వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన లక్ష్య లోయింగ్ అండ్ లెర్నింగ్ సైన్స్ ఎక్స్పో ఘన విజయాన్ని సాధించింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఎక్స్పోలో సుమారు 400 మందికి పైగా విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని దాదాపు 200 రకాల వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు తాము రూపొందించిన సైన్స్ మోడల్స్, విభిన్న ప్రయోగాలు మరియు సరికొత్త ఆలోచనల ద్వారా తమ ప్రతిభను చాటుకొని సందర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కె సీతయ్య మరియు ప్రిన్సిపల్ బి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రియేటివిటీని, ఆలోచన శక్తిని పెంపొందించడంలో ఇటువంటి సైన్స్ ఎక్స్పోలు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞానంపై వారికి మరింత ఆసక్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరస్వామితో పాటు వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు అల్లు అవినాష్ మరియు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కోరుకొండలో సైన్స్ ఎక్స్పో లక్ష్య అనే పేరుతో గత 4 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ యాజమాన్యం, ఇక్కడ సీతయ్య గారు, లక్ష్మణమూర్తి గారు, అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పేరెంట్స్తో సమన్వయం చేసుకొని ఎంతో చక్కగా చిన్నపిల్లలు ఎల్కేజీ దగ్గర నుంచి 10వ తరగతి వరకు కూడా వివిధ రకమైన ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకపోతే ప్రజెంటేషన్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సైన్స్ ఎక్స్పెరిమెంటే కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ కానీ, ఇక్కడ డిసిప్లైన్ కానీ, ఇది క్లీన్లీనెస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా రన్ చేస్తూ ఉన్నారు. దానికి మేము పేరెంట్స్ తరపు నుంచి కూడా చాలా ఆనందంగా తెలుపుతున్నాము. ఇంత చక్కగా ఇంకా ముందు కూడా చాలా ఇంకా గొప్పగా చేయాలని మేమందరూ ఆకాంక్షిస్తూ, పిల్లలకి చదువు చెప్పడమే కాదు, ఆ చదువు వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని ఏ విధంగా దైనందిన కార్యక్రమాల్లో అవగాహన చేసుకునే విధంగా ఈ స్ఫూర్తి కోసమే ఈ మా లక్ష్య అనే సైన్స్ ఫేరు 4వ సంవత్సరంలో పెడుతున్నామండి. ఇది గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాం, ఇది 4th వన్ అండ్ వీ విల్ కంటిన్యూ దిస్. ఇందులో ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే, సైన్స్ ఎప్పుడో చెప్తూ ఉంటారు సాధారణంగా, కానీ మేము ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి వాడికి సైంటిఫిక్ టెంపర్ మీద, సైంటిఫిక్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్ రావాలి. అంటే వాటికి దాని మీద తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండాలి. దానికోసం ఈ చేస్తున్న మా చిరు ప్రయత్నం ఇది. దీని వెనక అధ్యాపక బృందము, మా ప్రిన్సిపాల్ గారు లక్ష్మణమూర్తి గారు మరియు మా డైరెక్టర్ వీరాస్వామి గారు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మిగతా స్టాఫ్ అందరి కృషితోటి ఇలాగ ఎప్పుడు కూడా మేము 150, 200 ఆ విధంగా ప్రాజెక్టులు తగ్గకుండా చేసుకుంటున్నామండి. అన్నీ కూడా వైవిధ్యమైనవి. ఇది సంవత్సరాల తరబడి కృషితో చేస్తున్నది. కోరుకొండలో గల ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో లక్ష్య నోయింగ్ అండ్ లెర్నింగ్ సైన్స్ అనే థీమ్ మీద ఒక సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ ఎక్స్పోలో సుమారుగా 200 ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగినది. అందులో 400 వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో క్యూరియాసిటీ, అలాగే సైంటిఫిక్ టెంపర్, అలాగే అట్ ద సేమ్ టైం క్రియేటివిటీని డెవలప్ చేయడానికి వాళ్ళలో ఈ సైన్స్ ఎక్స్పో అనేది ఎంతో దోహదపడుతుంది అనే ఉద్దేశంతో కండక్ట్ చేయడం జరుగుతుంది. ద వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాట్ దే లెర్నింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ and what they are writing in that examinations and everything, that is comes under the traditional education system. అలా కాకుండా వాళ్ళు నేర్చుకున్న పుస్తకాల్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని డైలీ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎలాగ ఎంప్లాయ్ చేయాలి, ఎలా వాడుకోవాలనే ఉద్దేశాన్ని పిల్లల్లో ఇప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయడానికి ఈ సైన్స్ ఎక్స్పోస్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ సైన్స్ ఎక్స్పోలో పిల్లలు చాలా కష్టపడి ప్రాజెక్ట్స్ చేశారు. వాళ్ళ తాలూకా క్యూరియాసిటీని, తాలూకా సైంటిఫిక్ టెంపోని చూపిస్తూ చాలా అద్భుతమైన మోడల్స్ని ప్రదర్శించారు.